ఈరోజు మూవీ 'అవతార్'. హాయ్! దిస్ ఈజ్ షాలిని. ఈరోజు రివ్యూ వచ్చేసి 'అవతార్ 3'. 'అవతార్ 2' మూవీ ఎక్కడైతే ఎండ్ చేశారో అక్కడి నుంచి మూవీ అయితే స్టార్ట్ చేయడం అయితే చూపిచ్చారు. అండ్ అక్కడ వాళ్ళు కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేసేసి వాళ్ళు వీళ్ళు కలిసిపోయి బాగానే మింగిల్ అయిపోయి ఉంటారు. ఈ మూవీలో జాక్ సెకండ్ సన్నే మెయిన్ క్యారెక్టర్ అని అయితే స్టార్టింగ్‌లోనే చూపిచ్చేసారండి. అంటే జాక్ మాటల వల్లనో మరి ఏంటో గాని మనకైతే స్టార్టింగ్‌లోనే తెలిసిపోతది. తర్వాత స్పైడర్ ఎంట్రీ ఉంటది. అండ్ నేత్రి స్పైడర్ ఇష్టం లేదని అయితే అందరికైతే తెలిసిపోతదండి. ఈ మూవీలో బాగా నాకు నచ్చింది ఎంటైర్ వాటర్ విలేజ్ అయితే బాగా చూపించారు. జాక్ ఫ్యామిలీ ఇష్టం లేకుండానే స్పైడర్‌నయితే తన నుంచి పంపియాలనైతే డిసైడ్ అయిపోతారు. తనని డ్రాప్ జేయడానికి అక్కడ మాంగోన్ క్లాన్ వాళ్ళైతే వస్తారు. రెడ్ పెయింట్ మొహానికి వేసుకొనైతే. అండ్ వాళ్ళైతే వీళ్ళని అటాక్ అయితే చేస్తారు. ఇక్కడ ఫైర్ అండ్ యాష్ అని ఎందుకు పెట్టారు అనేది ఈ సీన్‌లో అయితే బాగా క్లారిటీ అయితే వస్తదండి. ఇక్కడైతే జాక్ ఫ్యామిలీ అయితే ఎలాగోలాగైతే తప్పించుకుంటారు. ఇక్కడ మన పార్ట్ 1, పార్ట్ 2 కలన్ అండ్ విలన్ అయితే ఇక్కడైతే ఎంట్రీ ఇస్తారండి. అండ్ మాంగ్వాన్ వాళ్ళ లీడర్‌తోనైతే మింగిల్ అయిపోతారు. వీళ్ళిద్దరు కలిసి జాక్ వాళ్ళ మీదకైతే అటాక్‌కి అయితే ఎళ్ళిపోతారు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఇక వారే ఇంకా వీళ్ళు వాళ్ళని అటాక్ చేయడము, వాళ్ళు వీళ్ళని అటాక్ చేయడం అదే చూపిస్తూ ఉంటారు. ఈ మూవీ ఎలా ఉంది అని చెప్పాలంటే కొంచెం బోరింగ్‌గానే ఉంది. అంటే థియేటర్‌లో మీరెళ్లి చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్‌లీ 3డీ కోసం అయితే ఎళ్ళండి. ఎందుకంటే మనము అది వీఎఫ్ఎక్స్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్‌లీ నేనైతే 3డీ రికమెండ్ అయితే చేస్తాను. లేదు 3డీ ఎళ్ళకుండా మీరు మామూలుగా ఎళ్ళాలనుకుంటే మాత్రం అస్సలెళ్ళకండి. చాలా బోర్ ఫీల్ అయితారు. ఎందుకంటే మూవీ క్లోజ్ టు 3 అవర్స్ ఉంది. మీరు ఇంట్లో వచ్చినప్పుడైతే చూసేసుకోండి ఓటీటీ వచ్చినప్పుడు. ఫైనల్‌గా ఈ మూవీలో నాకు నచ్చింది హ్యూమన్స్ మీద జాక్ అండ్ గ్యాంగ్ ఎలా వార్ విన్ అయ్యారు అనేది అండ్ ఈవా అండ్ డిఫరెంట్ యానిమల్స్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేశారనేదైతే చాలా బాగా చూపిచ్చారు. మూవీ అయితే బోరింగ్‌గానే ఉందని చెప్పేస్తాను. కావాలంటే 3డీలో అయితే డెఫినెట్‌గా ఎళ్ళండి. లేదంటే ఓటీటీలో వచ్చేటప్పుడు చూసేసుకోండి. థాంక్ యూ సో మచ్.